హలో హాయ్ అండి నమస్తే నేను మీ శాలిని వెల్కమ్ బ్యాక్ టు శాలిని సార్ వీళ్ళు పిల్లలకి పాలల్లో కలిపే మిల్క్ పౌడర్ దగ్గర నుంచి క్యాండిల్ వరకు ఈ తీగలతో ఎన్నో రకాల ఉత్పత్తులు వచ్చేస్తున్నాయి మార్కెట్లో. ఇంతకీ అసలు ఏంటి ఈ తీగలు? వర్షాకాలంలో మట్టిలో పెట్టిన తాటి బుర్రల నుంచి వచ్చే మొలకలే ఈ తీగలు. కొన్ని చోట్ల వీటినే గేగులు అని కూడా పిలుస్తుంటారు. తాటి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కనిపించే ఈ తీగలు చలికాలంలోనే దొరుకుతాయండి. ఒకప్పుడు పల్లెల్లో మంచి చిరుతిండిగా పేరు పొందిన ఈ తీగలు ఇప్పుడు సిటీల్లోనూ విరివిగానే కనిపిస్తున్నాయి. శీతాకాలం రాగానే రోడ్డు పక్కన ఉడకబెట్టినవి, కాల్చినవి అమ్ముతుంటారు. చిన్నప్పటి నుంచే తినే అలవాటు ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వీటిని అంతగా ఇష్టపడట్లేదు. కానీ తీగల్ని తక్కువ ఖర్చులోనే సహజ సిద్ధంగా దొరికే పోషకాహారం అని చెప్పవచ్చు. తెగల్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాగే తెగల ద్వారా పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్ ఖనిజాలు సమృద్ధిగా అందుతాయన్నమాట. ఇంకా వీటిల్లో పీచు అధికంగా ఉంటుందండి. బి విటమిన్, సి విటమిన్, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే వీటిని తరచుగా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి మా ఫామ్లో పండిన తీగలండి. మట్టితోనే తీసుకొచ్చేసాము. మట్టిని బాగా కడిగేసుకొని వీటిని మన కుక్కర్ సైజుని బట్టి కొంచెం సైజుని తగ్గించుకోవాలన్నమాట. కట్ చేసుకొని ముందర పార్టు వెనక పార్టు కట్ చేసుకొని ఈ విధంగా కుక్కర్లో పెట్టేసుకొని 6 విజిల్స్ వచ్చాయంటే బాగా ఉడికిపోతాయి. ఇన్ కేస్ కుక్కర్ విజిల్ పెట్టకపోయినా పైన మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది. ఇవి ఉడికాక ఆ తర్వాత తీసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చలికాలంలో జీర్ణ వ్యవస్థ కాస్త మందగిస్తుందండి. ఈ సీజన్లో అధిక పీచుతో దొరికే ఈ తెగల్ని మన ఆహారంలో చేర్చుకుంటే జీర్ణశక్తి బాగా మెరుగు అవుతుంది. పిల్లలకి పెద్దలకి వీటి వల్ల ఆకలి పెరుగుతుంది. ఇంకా మలబద్ధకం కూడా తగ్గుతుందండి. ఇప్పటి రోజుల్లో పిల్లలకి తీగల గురించి అస్సలకి తెలియదండి. సో తప్పకుండా అలవాటు చేయండి ఫ్రెండ్స్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.